శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరము 3 మార్చి 2026 రోజున చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ చంద్రగ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుంది కనుక ఈ సింహరాశిలో సంభవిస్తున్నటువంటి గ్రహణము రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి, అంటే మేషం నుండి మీన రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రభావం ఎలా ఉంటుంది, ఎలాంటి విషయాలలో శుభ ఫలితాలు ఉంటాయి, ఎలాంటి వాటి లోపల అశుభ ఫలితాలు ఉంటాయి, ఏ విధంగా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. తులారాశి జాతకులకు ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణము సింహరాశిలో సంభవిస్తుంది. అంటే సింహరాశిలో సంభవించడము తులారాశి వారికి ఏకాదశ స్థానం అవుతుంది. అంటే ఏకాదశ స్థానంలో గ్రహణం సంభవించడం మూలకంగా శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది. అంటే గ్రహణ గోచారము శుభప్రదంగా ఉంది తులారాశి జాతకులకు. కాబట్టి అన్ని రకాలుగా అన్ని విషయాల లోపల కూడాను మీకు కలిసి వస్తుంది గ్రహణము. అయితే గ్రహణము అనగానే ఏ స్థానంలో సంభవిస్తుంది అనే విషయం పైన మనము కొంత ఫోకస్ పెట్టి ఆ స్థానం పైన ఆ గ్రహణం యొక్క ప్రభావము కొంత ఉంటుంది. అంటే ఓవరాల్గా మనకు గోచారము గ్రహణం మూలకంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో మటుకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ తులారాశి వాళ్లకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఒక పక్కన ఉంటూనే మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటంటే భార్యాభర్తల విషయం లోపల మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే భార్య భర్త మీరు మాట్లాడుకునేటప్పుడు కానివ్వండి, డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా, అపార్థాలకు అవకాశం రాకుండా మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇకపోతే వ్యాపారస్తులు ముఖ్యంగా భాగస్వాములతో అంటే పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు మిగతా అన్ని కార్నర్స్ లోపల ఈ గ్రహణం మూలకంగా సంభవించేటువంటి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే కోర్టు విషయాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆలస్యంగా మీకు అందుతాయి అన్నమాట. ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి, అయితే ఆ విషయాల లోపల కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు వాటి విషయం లోపల ఓవర్లుక్ చేయకుండా కొంత జాగ్రత్తగా స్టెప్స్ తీసుకున్నట్టయితే మీకు అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే తులారాశి వారికి ఈ గ్రహణం యొక్క గోచార ఫలితము అనుకూలంగా ఉంది. ఏకాదశ స్థానం లాభస్థానంలో గ్రహణం సంభవిస్తుంది కనుక శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే గ్రహణము అనగానే అందరికీ కూడాను ఏదో రకమైనటువంటి కొంత ఇబ్బంది ఆ గ్రహణం మూలకంగా ఉంటుంది. కాబట్టి దాని కొరకై ఈ తులారాశి జాతకులు ఏం చేసుకోవాలి? గ్రహణానంతరము లక్ష్మీ అమ్మవారిని కొలవండి. లక్ష్మీదేవిని కొలవడము, లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠన చేయడము మూలకంగా మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. చంద్రగ్రహణము ఈ సంవత్సరము 3 మార్చ్ 2026 రోజున ఏర్పడుతుంది. చంద్రగ్రహణము ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ప్రతి పౌర్ణిమ రోజున భూమి, సూర్యుడు, చంద్రుడు ఇవి అన్నీ కూడాను సరళ రేఖలోకి వస్తుంటాయి ఆకాశంలో. అయితే ప్రతి పౌర్ణిమ రోజున గ్రహణం ఏర్పడదు. భూమి యొక్క నీడ చంద్రునిపై పడడం మూలకంగా మనకు ఏర్పడేటువంటిదే చంద్రగ్రహణం అన్నమాట. ఈ ఖగోళంలో జరుగుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటనల లోపల గ్రహణము, చంద్రగ్రహణము, సూర్యగ్రహణము ఇవి చాలా అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఘటనలు. అయితే
ఈ ఘటనల యొక్క ప్రభావము భూమిపై నివసిస్తున్నటువంటి మానవులపైన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ సంవత్సరము అనగా 3/3/2026 సంవత్సరము పాల్గొన్న శుక్ల 15 పూర్ణిమ మంగళవారం రోజున ఈ గ్రహణము సంభవిస్తుంది. ఇది పగలు 3:20 ప్రారంభమయ్యి సాయంత్రము 6:48 వరకు ఈ గ్రహణము ఉంటుంది. అయితే పగటి పూటన మనకు గ్రహణం సంభవిస్తుంది. అంటే ఖగోళంలో ఈ గ్రహణం సంభవిస్తుంది, అంటే విశ్వం లోపల సంభవిస్తుంది ఇది. అయితే దీని యొక్క గ్రహణాన్ని చూడడము, కనబడము, స్థితి ఇవన్నీ కూడాను మనము నివసిస్తూ ఉన్నటువంటి ప్రదేశానికి అనుగుణంగా ఆ సమయాలన్నీ కూడాను మారుతుంటాయి. కనుక పగలు మనకు ఈ గ్రహణం సంభవిస్తుంది గనక పూర్తి గ్రహణాన్ని మనము చూడలేము, మనకు కనబడదు కూడాను. అయితే 6:48 వరకు గ్రహణం కనబడుతుంది. ఈ గ్రహణం యొక్క ప్రత్యేకత ఏంటంటే కేతుగ్రస్తమైనటువంటి గ్రహణము. అంటే రాహు కేతువులను మనము ఛాయాగ్రహములుగా మనం చూస్తూ ఉంటాం పూర్వ సాంప్రదాయం ప్రకారంగా. అవి నీడగా భావిస్తామన్నమాట. వాటి యొక్క ప్రాధాన్యత గ్రహణం యొక్క సంభవం లోపల చాలా ఉంటుంది. ఆ విధంగా ఈ కేతుగ్రస్తమైనటువంటి గ్రహణం ఇది. ఈ గ్రహణము కృష్ణవర్ణం లోపల మనకు కనబడుతుంది. అంటే నల్లగా మనకు గ్రహణం కనబడుతుంది. ఖగ్రాస గ్రస్తోదిత చంద్రగ్రహణము అని అంటారు దీన్ని. అంటే సంపూర్ణ గ్రహణము, కానీ మనకు కనబడడం మట్టుకు తక్కువ సమయం లోపల కనబడుతుంది. అంటే గ్రహణము పడుతూ ఉన్నటువంటి ఆ దాన్ని మనము చూస్తామన్నమాట. గ్రస్తోదితము, గ్రస్తమై ఉన్నటువంటి ఆ గ్రహణాన్ని అది ఉదయిస్తున్నటువంటి సందర్భంలో మనకు కనబడడం అన్నమాట, గ్రస్తోదిత చంద్రగ్రహణము. అయితే ఈ గ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుంది. తర్వాత కర్కాటక లగ్నము, సింహ లగ్నము, ఈ 2 లగ్నాల లోపల కూడాను యుక్తమై ఉన్నటువంటి గ్రహణం ఇది. అయితే ఈ గ్రహణము మొత్తం కూడాను మనకు హైదరాబాద్ ప్రాంతంలో ఈ తెలుగు రాష్ట్రాలలో ఏ సమయంలో కనబడుతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే సాయంత్రము 6:24 నుండి 6:48 మధ్య కాలం లోపల మట్టుకే మనకు కనబడుతుంది. గ్రహణం మధ్యనే స్టార్ట్ అయ్యింది. అంటే 3:20 ప్రాంతంలోనే గ్రహణం ప్రారంభమైంది, 6:48 వరకు ఉంది. కానీ సూర్యుడు ఉన్నప్పుడు మనకు ఆ గ్రహణము, చంద్రుడికి సంబంధించినటువంటి చంద్రగ్రహణం కనబడదు గనక అస్తమయం తర్వాత మనకు చంద్రగ్రహణం కనబడుతోంది. అంటే 6:24 నుండి 6:48 గ్రహణము మనకు కనబడుతుంది. అయితే ఈ విధంగా చూసినట్టయితే మొత్తం గ్రహణము 3:20 నుండి 6:48, అంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది. 3:30 వరకు గ్రహణం కనబడుతుంది. మనకు ఈ ప్రాంతంలో కనబడదు, కానీ ఖగోళంలో 3:30 ఈ గ్రహణం మొత్తం సంభవిస్తుంది. మనకు కనబడేది మట్టుకు 24 నిమిషాలు మాత్రమే హైదరాబాద్లో. అయితే ఈ గ్రహణం యొక్క ప్రభావము ఎలా ఉంటుంది, ఎవరు ఎలాంటి విషయాలపై నియమాలను పాటించాలి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తోంది. మన హిందూ ధర్మంలో గ్రహణానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అంటే గ్రహణ నియమాలను పాటించాలి, గ్రహణ సమయంలో పునశ్చరణ చేసుకోవాలి. అంటే గురూపదేశమైనటువంటి మంత్రాలు మనము ఈ గ్రహణ సమయంలో మనము ఉచ్చరించినట్టయితే, జపాలు చేసినట్టయితే అది ద్విగుణీకృతమైనటువంటి ఫలితం వస్తుంది. అంటే ఆ మంత్రము ఆ సమయం లోపల మలినమవుతుంది కనుక దాన్ని మనం ఏం చేయాలి, పునశ్చరణ చేసుకోవాలి. అంటే ఆ సమయం లోపల మళ్ళీ దాన్ని ఒక మహిమాన్వితమైనటువంటి ఆ మంత్రంగా మనము మళ్ళీ యథావిధిగా ఉంచుకోవడానికి ఆ గ్రహణంలో తప్పకుండా మనం చేసుకోవాలి అనేటువంటిది శాస్త్రం చెప్తోంది. అయితే ఈ గ్రహణ సమయంలో నిత్యాబ్దికములు, ప్రత్యాబ్దికములు,
భోజనాది కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ గ్రహణము గ్రస్తోదయ చంద్రగ్రహణం. ఈ గ్రస్తోదయ చంద్రగ్రహణం లోపల యామ చతుష్టయం వేద అని మనకు శాస్త్రం చెప్తోంది. అంటే 4 యామాలు ఈ గ్రహణానికి వేదకాలం అన్నమాట. అంటే గ్రహణం కంటే ముందే ఈ వేద ప్రారంభం అవుతుంది. వేద ప్రారంభము అనంటే ఏంటి? వేద అనగానే ఒక వాతావరణం లోపల మనకు మార్పులు కనబడతాయి. కనుక ఆ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ కూడాను ముడిపడి ఉంటాయి. కాబట్టి వాటిని వేదకాలంలో మనము ఆచరించకూడదు అనేటువంటిది శాస్త్రం చెప్తోంది. కనుక ఈ విధంగా చూసినట్టయితే ఉదయం 6:24 వేదకాలం ప్రారంభమవుతుంది. కనుక ఈ వేదకాలం ప్రారంభం కాగానే మిగతా కార్యక్రమాలన్నీ కూడాను మనము ఆపు చేసుకోవాలి. అంటే ఆ సమయం కంటే ముందే మనం అన్నీ కూడాను పూర్తి చేసుకోవాలి. ఇక గ్రహణానంతరము ఆరోగ్యవంతులు, నిత్య భోజనాలు, పౌర్ణిమకు సంబంధించినటువంటి ప్రాప్త్యాప్తికాలన్నీ కూడాను చేసుకోవాలి. ఇక వ్యాధితో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, వృద్ధులు, బాలలు, వీళ్ళందరూ కూడాను మధ్యాహ్నం వరకు కూడాను భోజనాది కార్యక్రమాలు చేసుకోవచ్చును అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక ఈ విధంగా ఈ గ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణాన్ని దృష్టిలో పెట్టుకుని సాయంత్రం 6:24 నుండి 6:48 వరకే మనకు కనబడుతుంది. ఈ గ్రహణము దాదాపు అన్ని ప్రాంతముల లోపల కూడాను మనకు భారతదేశంలో కనబడుతుంది. ఆ స్థితిని బట్టి కొన్ని నిమిషాల లోపల తేడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు హైదరాబాదు తర్వాత తెలుగు రాష్ట్రాలు, ఈ 2 ఆంధ్ర, తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించింది చూసినట్టయితే 6:24 నుండి 6:48 వరకు ఈ గ్రహణం కనబడుతుంది. ఈ గ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుంది. కనుక సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు, పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించినటువంటి వారు, మరియు గ్రహణ గోచారము అధమంగా ఉన్నటువంటి రాశులలో జన్మించినటువంటి వాళ్ళు తప్పకుండా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి శాంతి, దానము ఇవి చేసుకోవాలి. అయితే ఎవరికి అధమ స్థాయిలో ఉంది ఈ గ్రహణము అని మనం చూసినట్టయితే, సింహరాశిలో సంభవిస్తుంది ఈ గ్రహణము. కనుక సింహము, కన్య, మకరము, వృషభము, ఈ రాశులలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ గోచారము అధమంగా ఉంటుంది. అంటే ఈ గ్రహణం యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది ఈ రాశులలో జన్మించినటువంటి వారికి. ఇక ధనుస్సు, కుంభము, మేషము, కర్కాటక రాశులలో జన్మించినటువంటి వారికి మధ్యస్థంగా ఉంటుంది. తుల, వృశ్చికము, మీనము, మిథున రాశులలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావము లేదు. ఈ రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహణము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ గ్రహణ శాంతి అంటే గ్రహణానంతరము చేసుకోవలసినటువంటి విధానం ఏంటంటే, ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు, ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు తన రాశికి అంటే సింహరాశిలో జన్మించినటువంటి వారికి సింహము, కన్య, మకరము, వృషభము ఈ రాశులలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అని అంటే, గ్రహణానంతరము స్నానం చేసిన తర్వాత గ్రహణ సమయంలో ముఖ్యంగా పట్టు స్నానము, విడుపు స్నానము అనేటువంటిది ఉంటుంది. అంటే గ్రహణ ప్రారంభంలో స్నానం చేయడము, స్నానం చేసిన తర్వాత జపం చేసుకోవడము, గురూపదేశమైనటువంటి జపాన్ని చేసుకోవడము, తర్వాత గ్రహణానంతరం కూడాను విడుపు స్నానం చేసి దాని తరువాత ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అంటే ఏం చేయాలి అని అంటే, వాళ్ళ శక్త్యానుసారం మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. శాస్త్రంలో ఏముంది అని అంటే, వెండితో కానివ్వండి, రాగితో కానివ్వండి, బంగారంతో కానివ్వండి, వాళ్ళ శక్త్యానుసారము సూర్యుడు, చంద్రుడు, రాహు, కేతువుల బింబాలను అంటే ప్రతిమలను చేయించి
వాటిని ఒక ఆవు నెయ్యితో నింపినటువంటి తామ్ర పాత్ర లేదా కంచు పాత్ర లోపల ఉంచి తిలలు అంటే నువ్వులు, వస్త్రము, దక్షిణలను అందులో ఉంచి సూర్యచంద్ర రాహు కేతువులను ధ్యానించి దానం ఇవ్వాలి. అంటే యథాశక్తిగా దానికి పూజ చేసిన తర్వాత ఆ బింబాలను ఒక బ్రాహ్మణునికి కానివ్వండి, లేదా అర్చకుడికి కానివ్వండి, లేదా దేవాలయంలో నిత్యం కూడాను భగవంతుడి సేవలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళకు ఎవరికైనా కూడాను ఇది దానం ఇవ్వచ్చును. దానం ఇస్తున్నటువంటి సమయంలో మీరు ఆ ధ్యాన శ్లోకాన్ని మట్టుకు చదువుకోవాలి, సంకల్పం చేసుకోవాలి. సంకల్పం ఏం చేయాలి? మమ జన్మ నక్షత్రే మమ జన్మ రాశి, ఈ రాశి లోపల మనకు గ్రహణం సంభవిస్తుంది గనక నేను ఇది ఇస్తున్నాను దానము అనేటువంటిది సంకల్పం చేసుకొని తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమతార ప్రధానేన మమ శాంతి ప్రదోభవ. ఆ దానం ఇచ్చేటువంటి సమయం లోపల మనం ఈ శ్లోకం తప్పకుండా ఉచ్చారణ చేసి దానం ఇవ్వాలి. అంతేకాకుండా విదుంతుద నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత దానే నానేన నాగస్య రక్షమాం వేదజాత్ భయం. అంటే ఈ గ్రహణం వలన ఉద్భవించినటువంటి భయము, ఆందోళన, తర్వాత అనారోగ్య సమస్యలు, ఇవన్నిటి నుండి కూడాను మమ్మల్ని కాపాడండి అనేటువంటి ఒక కోరికతో, ప్రార్థనతో మనం చేసి ఇది దానం ఇవ్వాలి. ఇచ్చినట్టయితే మనకు ఆ గ్రహణం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరం అవుతుంది. శుభం.